నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఉత్తర తెలంగాణ మరఠ్వాడపై ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా కోస్తాంధ్ర నుండి మధ్య మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ సహా నల్గొండ, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయి. అటు ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందజేస్తారు. అరవింద్, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఎలా ఉండే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదిలి ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా వ్యాప్తించాయి. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే ఉదయం సమయంలో కూడా భారీ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈశాన్య తెలంగాణ వరకు ఇప్పటికే అటు భద్రాద్రి కొత్తగూడెం కానీ, ములుగు కానీ, ఖమ్మం కానీ, మైబాద్ కానీ, సూర్యాపేట ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు కూడా ఉదయం సమయంలో కూడా కురుస్తున్నాయి. అంటే అటు ఉత్తర తెలంగాణ దిక్కు చూసుకుంటే దాదాపుగా అటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా, ఇటు జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి ఈ ప్రాంతాల్లో కూడా మేఘావృత వాతావరణంతో కూడా అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. ప్రధానంగా ఈ రోజు మాకు చూసుకుంటే మాత్రం అటు 8 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. అటు జనగామ, మెదక్, రంగారెడ్డి, నల్గొండ, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ప్రధానంగా ఈ ప్రాంతాల్లో మాత్రం దాదాపుగా గంటకు 30 నుంచి 40, 50 ఈదురుగాలులతో వేగం వీచే అవకాశాలు ఉన్నది. అటు ప్రధానంగా అటు ఈశాన్య తెలంగాణ, అటు ఉత్తర తెలంగాణలో కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచన హెచ్చరిక ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. కిలోమీటర్ దాదాపు 30 నుంచి 40 వేగంతో వీచే గాలులు వీస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా హైదరాబాద్ వాతావరణం చూసుకుంటే మాత్రం ఈ రోజు ఉదయం సమయం నుండి కూడా మేఘావృత వాతావరణం ఉంటుంది. దానివల్ల కూడా ఎక్కువ వర్షపాతం కూడా నమోదు కాదు. దీనికి ప్రధానంగా అటు తేలికపాటి వర్షం కూడా హైదరాబాద్ నగరంలో నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక్కడ కూడా సేమ్ గంటకి 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఉరుములు మెరుపులతో కూడా పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మొత్తం భారీ వర్ష సూచన ఉందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎక్కువ చెట్ల కింద నిర్మాణాలు ఉండే దగ్గర కూడా దాని కింద కూడా ఎవరు ప్రజలు ఉండదంటూ కూడా తెలియజేశారు. ఎక్కువ గాలి వీచే అవకాశం ఉంది కాబట్టి చెట్లు పడతాయి కాబట్టి దానివల్ల కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు సూచనలు జారీ చేశారు. అయితే అరవింద్, అంటే మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా వర్షాలు అడపదడపనే పడుతున్నాయి. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో వర్షం కురిసిన దాఖలాలు అయితే లేవు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయో దానికి సంబంధించి అప్డేట్స్ ఏం చెప్తున్నారు? ఏదైతే ఎల్లినో ప్రభావం వల్ల ఈసారి డిస్ట్రిబ్యూషన్స్ ప్రాపర్ గా లేదంటూ కూడా ఇప్పటికే గతంలో కూడా వాతావరణ అధికారులు అనేక సార్లు కూడా చెప్పారు. ఎల్లినో కారణం వల్ల కూడా వెదర్ కండిషన్స్ సైమల్టేనియస్ గా ఉంటుంది. ఒకటేసారి అంటే పూర్తిగా మాత్రం గతంలో ఉన్నట్టుగా వర్షాకాలం కూడా ఈసారి వర్షాలు కూడా ఎక్కువ పడవు. ఈసారి కంపల్సరీ తప్పకుండా 10 to 15%
వర్షం డెఫిషియన్సీ ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. అంటే లోటు వర్షం కూడా ఈసారి నమోదవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ దాదాపుగా జూన్ నెల కూడా కంప్లీట్ అవుతుంది. అంటే గతంలో కూడా జూన్ నెల వరకు చూసుకుంటే దాదాపుగా 5 to 6% ఎక్సెస్ రేట్ ఉండేది. కానీ ఈసారి ఏకంగా 10 to 15% మధ్యలో కూడా డెఫిషియన్సీ రేట్ ఉందంటూ కూడా అప్పటికే అధికారులు తెలియజేశారు. అది ఏమైనప్పటికీ కూడా ఈశాన్య తెలంగాణలో కొన్ని జిల్లాలు అంటే భద్రాద్రి కానీ అంటే ములుగు కానీ హనుమకొండ సూర్యాపేట భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో కూడా కొద్దిగా భారీ వర్ష సూచన ఉండే అవకాశాలు ఉన్నాయి. దానికి తోడుగా ఇది వికారాబాద్ కానీ సంగారెడ్డి కానీ రంగారెడ్డి జిల్లాలో కూడా కొద్దిగా కొన్ని ప్రాంతాలు కూడా భారీ వర్షం సూచన అవకాశాలు ఉన్నాయి. అది ఉత్తర తెలంగాణ దాదాపు జగిత్యాల కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షం సూచన ఉంది. ఇందులో కూడా కరీంనగర్ కూడా భారీ వర్షం సూచన ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు కూడా వర్ష సూచన ఉంది. కానీ భారీ వర్షాలు మాత్రం కొన్ని ప్రాంతాల వరకే విస్తరిస్తాయంటూ కూడా అధికారులు తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.